Hi friends, I am Bodu Srinivas. You are watching Dare and Truth Law channel. Today topic: New criminal laws. The old criminal laws have been replaced by new criminal laws which will come into effect from July 1. They are Indian Penal Code replaced by Bharatiya Nyaya Sanhita, Indian Procedure Code, Bharatiya Nagarik Suraksha Sanhita, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియం. పాత నేర చట్టాల స్థానంలో కొత్త నేర చట్టాలు రావడం జరిగింది. ఇవి జూలై 1 నుండి అమలు కాబోతున్నాయి. అవి ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా భారతీయ న్యాయ సంహితగా మార్చారు. ఇండియన్ ప్రొసీజర్ కోడ్ బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా మార్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా భారతీయ సాక్ష్య అధినియంగా మార్చారు. Some changes have been made to the old criminal sections and new criminal sections have been added. They are old criminal sections, new criminal sections. IPC 511 sections changed by BNS 358 sections. CRPC 484 sections changed by BNSS 532 sections. పాత నేర సెక్షన్లను కొన్ని మార్పులు చేసి కొత్త నేర సెక్షన్లను చేర్చడం జరిగింది. అవి పాత నేర సెక్షన్లు, కొత్త నేర సెక్షన్లు. ఇండియన్ పీనల్ కోడ్ 511 సెక్షన్లకు బదులుగా భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లను చేర్చారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 484 సెక్షన్స్కు బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లను చేర్చారు. భారతీయ సాక్ష్య అధినియంలో 14 సెక్షన్లను మార్చడం మరియు తొలగించడం జరిగింది. 0 FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులకు కొత్త చట్టాలను తీసుకువచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.